ఒకసారి మీరు చూడండి, 100 కోట్లు ఒక దిక్కు, మీకు బీపీ, షుగర్, థైరాయిడ్, పక్షవాతం అని ఒకసారి ఏ దానికి ప్రిఫరెన్స్ ఇస్తారు? హెల్త్కి ఇస్తారు కదా. మన కంపెనీ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేది హెల్త్. హెల్త్ అందరికి ఇంపార్టెంటే కదా. ఇక్కడ వాడుకుంటే ఆరోగ్యం, 10 మందికి షేర్ చేస్తే ఆదాయం, రెండు మన చేతిలో పెట్టి కంపెనీ. ఇక్కడ మనము ఇక్కడ బయట షాప్కు మన షాప్కు తేడా ఏమైనా అంటే, బయట డిస్కౌంట్ ఇస్తాడా? మీరు ఇన్ని సంవత్సరాల నుంచి మీ తాత కొన్నాడు, మన నాన్న కొన్నాడు, ఇప్పుడు నేను కొంటున్నా, డిస్కౌంట్ వచ్చిందా? నేను చూపించే షాపులు ఏదైతే ఉన్నది కదా 10 to 20% డిస్కౌంట్ వస్తుంది. సార్ ఇక్కడ డిస్కౌంట్ అంటే ఏముండదు, ఇక్కడ మనకు 10 to 20% డిస్కౌంట్ వస్తుంది. ఎగ్జాంపుల్ వచ్చేసి ఎంఆర్పి 1200 ఉంది, 1000 రూపాయలకు వస్తుంది. 1000 రూపాయలు ఉంది, 800లకు వస్తుంది. బాగుందా లేదా? అదే బయట ట్రెడిషనల్ మార్కెట్ లో డిస్కౌంట్ ఇస్తాడా? డిస్కౌంట్ అడిగితే మొగ్గం చూస్తాడు, ఏ ఊరికి ఏం చేస్తున్నాను అయినా అని చెప్పేసి. ఎస్ సార్, రైతు దగ్గర బేరం ఆడతాం, కానీ అదే వైట్ మాటలో ఇంటి మాటలు ఆడతావా? అక్కడ ఇక్కడ మన డిస్కౌంట్ అనేది వస్తుంది. మనం ఇన్ని సంవత్సరాల నుంచి కిరాణా షాప్ లో వస్తువులు వాడుతూనే ఉన్నాం. ఒక్కసారి మా అకౌంట్ డబ్బులు వేసిండా? వేస్తాడా ఇంకా ఫ్యూచర్ లా? మన కంపెనీ ఏమంటుంది తెలుసా? మీరు బయట కిరాణా షాప్ లో మానేసి ఈ షాప్ లో ప్రొడక్ట్ కొనడం వల్ల మీ అకౌంట్ లో నేను డబ్బులు వేస్తా అంటుంది, 5 to 16% వరకు. బాగుందా లేదా? ఇంకో బెనిఫిట్ ఏమంటే ఫ్రీ ప్రొడక్ట్. ఎంతమంది దసరా చేసిరు? ఇక్కడ అందరు దసరా చేసిరు కదా. ప్రొడక్ట్ సింగం నుంచి ఇక్కడ వరకు కొత్తదే మొత్తం. ఏదైనా పాతది ఉందా? ఏది కూడా పాతది లేదు కదా. ఇప్పుడు మనం ఆలోచించాల్సిన విషయం అంటే, ఇన్ని సంవత్సరాల నుంచి మనం బయట ఎక్కడెక్కడో షాపింగ్ చేసినాం, మనకు ఫ్రీ ప్రొడక్ట్ ఎవరైనా ఇచ్చినారా? ఎవ్వరు లేరు కదా. మన వెస్టీజ్ కంపెనీ గౌతమ్ బాలి సార్